ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. నీటిపారుదల అంశాలపై బీఆర్ఎస్ చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేసీఆర్ హయాంలో జరిగిన అంశాల ఆధారంగా కృష్ణా గోదావరి జిల్లాల్లో జరిగిన నష్టం, ప్రాజెక్టుల వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కసరత్తు చేస్తున్నారు. నెలాఖరులో శాసనసభ సమావేశాలు నిర్వహించి ఆ వేదికగానే బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని భారత రాష్ట్ర సమితి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం కార్యాచరణను ధీటుగా ఎదుర్కొనేందుకు పాలకపక్షం కూడా సన్నద్ధమవుతోంది. ఇందుకోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నదీ జలాలు, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నదీ జలాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలు, వాటాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవలంబించిన వైఖరి తదితరాలను ఆయుధాలుగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షం ప్రధానంగా ప్రస్తావిస్తున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అధికారులు అందుకు సంబంధించిన వివరాలు, నివేదికను సిద్ధం చేసే పనిలో పడ్డారు. కేసీఆర్ ప్రకటించబోయే కార్యాచరణను బట్టి తగిన విధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. నెలాఖరులో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల సందర్భంగా నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించాలన్న ఆలోచనల్లో సర్కారు ఉన్నట్లు సమాచారం. తద్వారా అన్ని విషయాలు ప్రజల్లోకి వెళతాయని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే అన్ని విషయాలు చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.